తన వాక్కు చేత చరాచర జగత్తును వాక్కు చేత నిర్మించిన వాని దగ్గరికి పోయి ఇది ఎట్లా చేస్తావని ఆయన అడుగుతావా? ఎర్రిముఖం వేసుకొని. ఎట్లా అన్న ప్రశ్న నీకు నాకు ఆయన దగ్గర జల్లదు. అది ఎట్లా అయినా చేస్తాడు ఆయన. నేను నా తండ్రికి చెప్పాను అయిద్దంతే. ఒకటే మాట, నేను నా తండ్రికి అప్పచెప్పా, నా తండ్రికి రోజు అప్పచెబుతున్నా. ఇంకా చెప్పాలంటే ఒక రేంజ్లో కాదు, డబల్ రేంజ్లో అయింది. ఎందుకంటే ఆయన వాక్యంలో ఉంది, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగలవాడనే. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమనుకుని వెళ్ళాడు తెలుసా? రాజుని 100 అడుగుదాం, రాజు కదా, 200 ఇస్తాడు, మరి 100 ఇడు కదా. రాజు రేంజ్కి తగ్గ 200 ఇస్తాడు. అడిగింది ఎంత? అనుకున్నది ఎంత ఇస్తాడని? ఎస్. రాజు దగ్గరికి పిలిచి 20,000 ఇచ్చాడు. దాన్ని ఏమందాం? అడుగు వాటికంటే ఎంత ఇస్తాడని ఊహించిన దానికంటే అత్యధికముగా. 100 ఏడా, 200 ఏడా, 20,000 ఏడా? చేయడా? చెయ్యలేడా? నేను అనుభవించా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుని దగ్గరికి నువ్వు వెళుతున్నావు. ఒక మనుషుడే నీ అంచనాలకు మించి ఇస్తే ఆయన దేవుడమ్మా. నీ నోట ఈ మాట ఉండాలి తమ్ముడా. అది నేను అడిగింది కొంచెం, ఆయన ఇస్తాడు అనుకున్నది కొంచెం, కానీ వాటికి మించి చేస్తాడు నా దేవుడు. మరి ఏది అంటాడు ఒకడు? సందేహరావులు ఉంటారులే, మిస్టర్ సందేహరావు. కదిలితే చాలు అంత డౌట్లే. వాళ్ళ బతుకంతా డౌట్లే. చెప్పాలా? ఏది ఆగు అంటుండాలి నువ్వు, అంతే. ఏది ఆగు. ఆగితే ఆగి చూడు, చూస్తే ఇస్తాడ్రా పిచ్చోడా, ఇస్తాడ్రా. ఆయన సృష్టికర్తరా. ఏది ఎట్లా అనేది నీకు నాకు ప్రశ్న రా. ఆయన ఎట్లయినా చేయగలడు అమ్మా. ఎట్లా అంటే నీకు నాకు ఎట్లా? మరి ఎట్లా చేశాడమ్మా మట్టి బొమ్మని? ఎట్లా ఊదాడమ్మా ఊపిరిని? ఎట్లా చేశాడమ్మా ఈ తోలు బొమ్మకి నీ తెలివితేటలో? నీకు సాధ్యమైద్దమ్మా? కాలేదమ్మా. మరి ఆయన ఎట్లా చేశాడమ్మా? ఎట్లా చేశాడు ఈ ప్రకృతిని? ఏంటి ఈ విశాల బ్రహ్మాండం? ఏంటిది? తన వాక్కు చేత చరాచర జగత్తును వాక్కు చేత నిర్మించిన వాని దగ్గరికి పోయి ఇది ఎట్లా చేస్తావని ఆయన అడుగుతావా? ఎర్రిముఖం వేసుకొని. ఎట్లా అన్న ప్రశ్న నీకు నాకు ఆయన దగ్గర జల్లదు. అది ఎట్లా అయినా చేస్తాడు ఆయన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది. జడ్జితో మాట్లాడతాడు, లాయర్తో మాట్లాడతాడు, పోలీసుతో మాట్లాడతాడు, డాక్టర్తో మాట్లాడతాడు, నీకెవడు తల పోటుకున్నాడో వాడితో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు,
మరి సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చిన సౌలుతో మాట్లాడలా? సౌలా 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 సౌలా, మునికోలలకు ఎదురు తందుటం నీకు కష్టము, చీలిపోతావు, జాగ్రత్త అన్నాడు. లాబాను లాబాను లాబాను, నా యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని మాట్లాడావా, నీవు చస్తావు అన్నాడు. సమాధానంగా పోయాడు లాబాను. సంపుదామని వచ్చాడు. ఫరో 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 ఫరో, ఎంత ధైర్యం నీకు? నా దాసుడైన అబ్రాహాం భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, సస్తావు. నాకు తెలియదయ్యా, కబురు పెట్టు, ఇచ్చి పంపించు. అయ్యా, ఆయన భార్యతో పాటు నా దగ్గర ఉన్న ఇంకో మనిషిని కూడా అప్ప చెబుతానయ్యా, దండం పెడతాను, నేను చేయొద్దయ్యా. అభిమేలకు, ఎవరు అభిమేలకు? నువ్వు సస్తావు దేవా. ఎవరుండ్రా నువ్వు తీసుకొచ్చి పెట్టావు? నా దాసుడు, నా సేవకుడు, నా స్నేహితుడు రా అబ్రాహాము, నా ప్రవక్త. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ నా ప్రవక్త భార్య. ఎంత ధైర్యం రా నీకు? రాజువైతే నువ్వేం ఇదనుకుంటున్నావా? ఆమె విషయమై నీవు చచ్చిన వాడవుసుమే దేవా. ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? నాకు తెలియదయ్యా. చెల్లెలని చెప్పాడయ్యా, ఏమో తక్కువ తినలా. అన్నని చెప్పిందయ్యా, లేకపోతే నేను అంత దుర్మార్గుడిని కాదయ్యా, నేను ఎట్లా తెచ్చుకుంటాను? అందుకే నా ఇళ్లలో అన్నీ ఇంత దారుణాలు చేస్తున్నావు, మా అందరి ఇళ్లలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకేనా? నీకు దండం పెడతానయ్యా, అవును పంపిస్తానయ్యా. పంపించు, అతనికి అప్పగించు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు నా ప్రవక్త. ఊరుకోడు, నీ పక్షంగా రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, చక్రవర్తులతో మాట్లాడు. వాడు ఎవడైనా సరే, నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన వాడు ఎవడైనా సరే, నీ శత్రువైనా సరే, వాంతో నా తండ్రి మాట్లాడతాడు. నీకు చేతగాంది ఆయనకి చేత కాదు అనుకుంటావా? నీలాగా దేవుణ్ణి ఊహించుకుంటావా? కాబట్టి ఇప్పుడు చెప్పు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అరాకొర విశ్వాసంతోనా, లేతే ఇంకా ఎక్కువే? ఏది మరి అన్నోడికి చెప్పు, ఆగు. ఏది ఆగు? ఆగితే ఉంది. ఎంత? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. నాకుంది విశ్వాసం. అందులో బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఏందో నేను కూడా చూస్తున్నా, మరి ఎందుకన్నా చేయలే, మరి ఏమో ఆయన ఇష్టం, చేస్తాడో లేదు అన్నావా పోయిద్ది. ఆ డైలాగే రాకూడదు నీ నోట. నేనైతే ప్రార్థన చేశా, మరి ఇక ఆయన ఇష్టం, మరి ఇక ఆయన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అన్నావా పోయిందే. అసలు ఆ మాటే రాకూడదు. నేను అడిగా, ఆయనకి విన్నపం చెప్పా, తప్పకుండా తగిన కాలం ముందు ఆయన సహాయం చేస్తాడు. నాకు కన్ఫర్మ్, రిపోర్ట్ రాసేసా. ఇది నిజం, నేను చెప్పలా, అక్కడుంది. మార్కు 11లో ఏం చదివావు? మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందేశాను, అంతే. పొందుతావు కూడా కాదు, పొందేశా. అంతకుముందు ఇటు పక్కన తుమ్మ చెట్లు ఉన్నాయి. అటు చూపించి ఏమన్నాను? ఏం కనపడుతుంది మీకన్నా? ఈ ఉన్న జనాభాలో ఒకరు తుమ్మ చెట్లు అన్నారు. అంటే ఏం కనపడుతుంది? తుమ్మ చెట్లు అన్నా. విశ్వాస నేత్రాలతో చూడండి అన్నాను. మందిరం కనపడుతుంది. ఇప్పుడు ఏమైందో చూడండి. అక్కడ ఏమైంది అదంతా? ఇప్పుడు ఇటు చూడండి, ఏం తుమ్మ చెట్లు కనపడుతున్నాయా? అది విశ్వాస నేత్రాలతో చూడు, చూడు చూడు చూడు. ఇంతవరకు చాలంటే చూడొద్దు. ఇది ఆడ సరిపోతుందన్న, మనకి చాలదంటే అటు చూడు, మళ్ళీ చూపు చూడండి. అటు చూడండి, ఏం కనపడుతుంది? మొత్తం 2 ఎకరాల నారాది. చూడక చూపేసునామంలో. హల్లెలూయా. విశ్వాస నేత్రాలతో చూడు. చేస్తాడండి, చేశాడు.
మరి ఆయన చేయకపోతే ఇంత పని ఎట్లా? సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. అందరూ పాడండి. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. నీ పక్షంగా ఆయన వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. నేను ఆయన మీద ఉంచిన నిరీక్షణ విశ్వాసం నన్ను సిగ్గుపరచలా. నా తలను ఎత్తాడు ఆయన, నీ తలను కూడా ఎత్తుతాడు. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, వేదన పడొద్దు, చావా బ్రతుక చావును వెతకొద్దు. నీ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. నీ కన్నీళ్లు ఆయన పుస్తకంలో రాశాడు. ఏ కారణాన్ని బట్టి నువ్వు ఏడ్చావో, ఎన్ని మార్లు ఏడ్చావో, ఎంతగా ప్రలాపించావో ఆయన పుస్తకంలో రాయబడ్డాయి. నేను చెప్పానా? 56వ కీర్తన 8వ వచనం, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిల అంటే పుస్తకం. మన కన్నీటి విజ్ఞాపన, మన కన్నీటి ప్రార్థన, మన కన్నీళ్లతో బాధను బట్టి చేసిన మూలుగులు, కార్చిన కన్నీళ్లు పుస్తకంలో రాయబడ్డాయని చెబుతుంది ఆ వచనం. కాబట్టి ప్రార్థన చేసేవాని యొక్క మనోవైఖరిలో మొట్టమొదటి సంగతి, సందేహమునకు తావు ఉండరాదు. మనస్సును అలా దిటవు చేసుకోవాలి. నేను అడుగుతున్నా, నా దేవుడు సహాయం పంపించేశాడు, అంతే. ఆమేన్. ఇచ్చినందుకు స్తోత్రం. ఇచ్చావు తండ్రి, స్తోత్రం. ఇస్తే స్తోత్రం కాదు, ఇచ్చినప్పుడు స్తోత్రం కాదు, ఇచ్చినందుకు స్తోత్రం. అదిగా తిరుగులేని విశ్వాసం. 2-3 మాటలు విజ్ఞాపన చేయటం, ఇచ్చినందుకు స్తోత్రం. స్తోత్రం. ఆ విశ్వాసాన్ని, అలాంటి విశ్వాసాన్ని సాధన చేయాలి మనస్సులో. దాన్ని నింపుకోవాలి. తన మనస్సున సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అది వానికి అలాగున జరుగునన్నాడు. కానీ సైతాన్ గాడు మన పక్కన చేరి జరగదు అని నమ్ము అంటాడు. నువ్వు చేసావు కానీ జరగదు అని నమ్మని వాడి శోధనకు లోనై ప్రార్థన చేస్తాం కానీ అది జరుగునని నమ్మం. అందుకే జరగట్లేదు. వాడిని గద్దించి, నేను అడిగాను, నా దేవుడు ఇచ్చేశాడు, అంతే. ఇప్పుడు చెప్పండి, అడు చూసి చెప్పండి, ఇచ్చాడా లేదా? ఏం కనపడదు? కట్నం కనపడుతుంది వాళ్ళకి. నాకేమో మీకు అక్కడ నుంచి చూసి చెట్లు కనపడదు కదా. ఇప్పుడు చూడండి, మందిరం చూడండి, దాంట్లో ఇస్తాడా ఇచ్చాడా? ఏమందాం? యాడిచ్చాడు? ఇచ్చాడా? ఎంతమంది నమ్ముతున్నారు? చూస్తారు మరి. ఇస్తాడా ఇవ్వడో? ఇస్తాడో ఇవ్వడో చూసేది ఏందన్నా? ఇచ్చాడన్నా. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే ఉండాలండి. నేను అంతే. ఒకడికి అనేది పిచ్చిలాగా అనిపించవచ్చు, వాడికి పిచ్చిలాగా అనిపించినా పర్వాలా. నా పిచ్చే నాకు ఆనందం, అంతే. నాకు ఈ పిచ్చే ఆనందం. నేను దేవుడినే నమ్ముతా. ఎదవల మాటలు నేను నమ్మను. ఎవరి మాటలు? ఎదవల మాటలు నేను నమ్మను. నేను దేవుడి మాటే నమ్ముతా. అరే నువ్వు అడిగావుగా, నేను ఇస్తానని నమ్ము, నీకు ఇస్తాను అన్నాడు. అది స్వస్థత అయినా, సహాయమైనా, భౌతికమైందైనా, ఆత్మీయమైందైనా, విజయం అడిగా ఇచ్చాను, అంతే. స్తోత్రం. ఇచ్చాను పో. ఏదైనా అంతే ఉండాలి పట్టు. ఎంతమందికి అర్థమైంది? అది ఇక ముగింపు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ముగింపుగా ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి నిస్సందేహముతో కూడినదై ఉండాలి. సందేహము లేని మనోవైఖరి కలిగి ఉండాలి.